వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. అందులో క్రీడా ప్రాంగణాలు కట్టవచ్చు. కానీ ఇప్పుడున్న పాలకులు, మనం ఇంతవరకు గెలిపించిన పాలకులు ఆ ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అందులో వెంచర్లు ఇస్తున్నారు తప్ప మన బిడ్డలు బాగా ఆడుకోవాలని, క్రీడా ప్రాంగణాలు పెట్టాలని ఎన్నడూ కూడా అనుకోండి. సాధారణ బస్టాండ్ లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా సరిగా లేదు, కాంపౌండ్ వాళ్ళు కూడా సరిగా లేదు. అదేవిధంగా కాకినాడ పట్టణంలో ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం. సిర్పూర్ టైగర్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, సార్ నాయకత్వం. గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. అగ్రికల్చర్ కూలికి పత్తి తీయడానికి మొత్తానికి ఒక్క భూమి కూడా లేదు సార్ ఇక్కడ జిల్లా ప్రజలకు. చదువు ఉన్నది సార్, చదువు ఉన్నది కానీ జాబ్స్ లేదు సార్. జాబ్స్ అంతమందికి మన ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్ర 20 సంవత్సరాల గత ఆంధ్ర పాలనలో ఉన్న మన సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీ ఏ మాత్రం డెవలప్ చెందలేదు. కాబట్టి ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏనుగు గుర్తు తరపున మన కోసం మనకు సహాయం చేయడం కోసం నిలబడ్డాడు.
ప్రవీణ్ కుమార్ సార్. అంతేకాకుండా ముందు చదువుకోవడం వల్లనే మనము అందరికీ తెలుస్తాము. జై భీమ్. I am the student of sir. I am so proud to be the student of sir. నాకు 5th క్లాస్లో సీట్ రానప్పుడు సారే సీట్ ఇచ్చిండ్రు. సార్ సీట్ ఇవ్వడం వల్ల నాకు 4th సీట్ వచ్చింది రెసిడెన్షియల్లో. దాని తర్వాత ఇక్కడ మన సిర్పూర్ కాగజ్నగర్లో చేసిన, ఇప్పుడు ప్రజెంట్ డిఎడ్ ట్రినిటీ కాలేజ్లో చేస్తున్నా పెద్దపల్లి, బికాస్ ఆఫ్ సార్. సో ఐఎమ్ సో ప్రౌడ్ టు బి ద మై ఇన్స్పిరేషన్ ఆల్సో బి ద సార్. సో ఓట్ ఫర్ ద సార్. సో మన ఓటు ఎవరికి ఇద్దాం? పొలిటీషియన్ లో రానప్పుడే మన కోసం ఇంత చేసిండ్రు, ఇప్పుడు పొలిటీషియన్ లో వస్తే ఇంకెంత చేస్తారు కావచ్చు. ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అన్ని వదిలేసి ఇప్పుడు పొలిటీషియన్ లో వచ్చిండ్రు. సో మన ఓటు ఎవరికి ఇద్దాం? సరే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పార్టీ ఎట్లాంటి బిడ్డను నీ 10 కొంపలు లేదో మీకు రాజ్యం కావాలా? 3 సార్లు గెలిపిస్తే ఏం చేశారు మీరు తిరుపతి తాలూకాకు? మాట్లాడితే పాల్వై పురుషోత్తమరావు పాలన రావాలి, పాల్వై పురుషోత్తమరావు పాలన రావాలంటారు. మరి రాజ్యలక్ష్మి పాలన ఎడిపోయింది, నీ తల్లి పాలన ఎడిపోయింది, 10 బియ్యం లారీలకు అమ్ముకునే పాలన ఎడిపోయింది. ఆ పాలన అంతా ఇలాంటి దొంగ మాటలను మాట్లాడే దొంగ హరీష్ బాబుకు, ఈ కోనేరు కోనప్పకు మరియు రామేశ్వరు మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఉంటాడు, ఓట్లు మైనస్ చేయడానికి. కోనప్ప ఓట్లకు మాత్రం అడగాడు. కోనప్ప మనుషులకు తీసుకోడు పార్టీలా, కానీ ఇటు బిఎస్పీ పార్టీలు ఎవరైతే వాళ్ళకి చెప్తాడు కోనప్ప కృష్ణ. అదో అక్క చేతులు లేపుతారు, లేపు 2 చేతులు భారత్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. జై జ్యోతి, జై భీమ్, జై కొమరం భీమ్. ఇప్పుడు కానీ ఇక్కడ అబ్బాయి చూడండి, గవర్నమెంట్ స్కూల్ పోవడానికి కూడా చక్కగా డ్రెస్ లేనటువంటి వ్యక్తి. ఈ బిడ్డ జీవితం భవిష్యత్తు బాగుండాలంటే మన ఆర్ఎస్పీ గెలవాలి. ఇవాళ నేను 2 రోజుల సంది ఇక్కడ మొత్తం నేను పరిశీలించాను. వస్తా ఉంటే రోడ్డు ఏడలేదు, ఇండ్లన్నీ కూడా పెంకటిండ్లు పూరి గుడిసెలు ఉన్నాయి. కానీ మిగతా అన్ని ప్రాంతాలలో చిత్తుళ్ళు ఉన్నాయి, స్లాబ్ ఇండ్లు ఉన్నాయి, కానీ మీ దగ్గర మాత్రం గుడిసెలు ఉన్నాయి. ఈడ నల్లరేగడి భూములు ఉన్నాయి, పత్తి బాగా పండుతుంది, కానీ అభివృద్ధి ఏది? మరి బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది కావున ఈరోజు మీ ఊర్లో రావడం జరిగింది. అదేవిధంగా 10 రోజుల నుంచి మేము మాలీ కులస్తుల గ్రామాలలో తిరుగుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయమని, ఎందుకు వేయాలి అనేది కూడా ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు. అన్ని అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉన్న గొంగడి అక్కడనే ఉంది. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులుగా సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ తరఫున బీఎస్పీ అధికారంలో రాగానే మాలీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఈరోజు 15 సంవత్సరాలు 2 కుటుంబాలు పాలించినారు. కానీ ఇంకా వాళ్ళ జోక్ ఏంటంటే ఇంకొక అవకాశం ఇవ్వండి, సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని. 15 సంవత్సరాలు పాలించినప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మాకెందుకు ఒక అవకాశం ఇవ్వద్దు. టీడీపీ నుంచి పోటీ చేసిండు, అదేవిధంగా లాస్ట్ టైం బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. అతడు దగ్గర వచ్చినాక ఎక్కడ పోతాడో కనపడని పరిస్థితి. అదేవిధంగా అందరు కూడా డాక్టర్లు అయ్యే విధంగా, ఇంజనీర్లు అయ్యే విధంగా, విమానాలెక్కి విదేశాలకు పోయే విధంగా తయారు చేస్తోంది నేను మొన్న లెండుగురే శ్యామరావు, మీ రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షులు పెద్దలు లెండుగురే శ్యామరావు గారు, అర్షద్ హుసేన్ గారు, శ్రీరామ్ గణపతి గారు, టక్కరి పోచం గారు, ఈ విధంగా పేద వర్గాల నుంచి వచ్చి మా వర్గాలు కూడా పెద్దగా ఎదగాలని నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా మేము అందరం కలిసి హెలికాప్టర్లో తిరిగినాం. నేను లెండుగురే శ్యామరావుని అడిగిన, శ్యామరావు ఎప్పుడైనా హెలికాప్టర్ ఎక్కినవా నువ్వు అని. సార్ మమ్మల్ని ఎన్నడెక్కనిచ్చిండ్రు. పాల్వాయి హరీష్ బాబు పార్టీ బీజేపీలా నేను చాలా రోజులు పనిచేసిన. మావి 30,000 ఓట్లు 40,000 ఓట్లు ఉన్నాయి. పాల్వాయి హరీష్ బాబు 40 ఓట్లు ఉన్నాయి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు నిండా మమ్మల్ని మనుషులుగా చూడడు. ఈ పాల్వాయి హరీష్ బాబు, పాల్వాయి పురుషోత్తమరావు వీళ్ళు ఎవ్వరు మమ్మల్ని మనుషులుగా చూడరు. కోనేరు కోనప్ప కూడా వాళ్ళ ఇళ్ళకి కూడా రానియాడు. మాకెంత పెద్ద పదవి ఉన్నా నిలబెట్టిచ్చే మాట్లాడిస్తాడు. కానీ మీరు సార్ మీ పక్కన కూర్చోబెట్టుకొని గాలి మోటార్లో నన్ను తిప్పుతున్నారు. ఎంతకైనా నా జీవితానికి ఏం కావాలని. మిత్రులారా,
రేపు మీరు నన్ను ఏనుగు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మొత్తం మా జీవితం అంతా కూడా ఇలాంటి బస్తీలల్లో ఇలాంటి ఊర్లలోనే తిరుగుతాను. నేను బంగాళాల్లో వండుకునేటోని కాదు, నేను ఏసీ రూమ్లలో వండుకునేటోని కాదు, లేకపోతే నేను నెంబర్తో దందాలు, బియ్యం దందా, ఉష్క దందా, లేకపోతే కంకర దందా, లేకపోతే సట్ట దందాలు చేసి నా కుటుంబ సభ్యులే బాగుండాలి, లేకపోతే భూములు కబ్జా చేసి నేనే ఆ భూములకంతా అధిపతి కావాలి, మిగతా వాళ్ళందరూ కూడా నా దగ్గర గులాంగిరి చేయాలంటోని కాదు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక మాట అన్నారు, విద్య లేక నైతికత లేదు, నైతికత లేక విజ్ఞానం ఏంది, లోపలి పోగానే నా ఏనుగు ఎక్కడ ఉన్నది అని చూడాలి. దాని తర్వాత దాని పక్కన ఎవరున్నారు, ఇంకొక వ్యక్తి బొమ్మ ఉంటుంది, నా బొమ్మ ఉంటుంది, నన్ను ఎట్లా గుర్తుపడతారు మీరు? సో అక్కడ లోపలికి పోగానే నా గుర్తు ఎక్కడున్నదని మీరు చూడండి, మిగతా గుర్తుల కోసం చూడకండి, ఒక్క గుర్తే చూడండి. చూసి దయచేసి ఏనుగు గుర్తుకి ఓటేయండి. మిత్రులారా, నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి వినండి. నేను కోనేరు కోనప్పలాగా, కోనేరు కృష్ణలాగా కొబ్బరికాయలు కొట్టడానికి రాలేదు. కొబ్బరికాయలు కొట్టి మిమ్మల్ని మళ్ళీ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై జ్యోతి, జై భీమ్.